హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం డే టైం మోడల్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ర్యాండమ్ మోడల్ గురించి చూద్దాం. ర్యాండమ్ మోడల్ ఎందుకు వాడుకుంటామంటే మనం ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయడానికి వాడుకుంటాం. సో మనకి ఈ మోడల్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి సూడో ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తాయి. అంటే యాక్చువల్ ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయవు. మనకిన ఆ ర్యాండమ్ జనరేటర్కి వెళ్ళే ఇనీషియల్ వాల్యూ తెలిసిందనుకోండి, సో మనం ఆ ర్యాండమ్ నెంబర్ ఏం వచ్చిద్దో గెస్ చేయొచ్చు. సో ఆ ఇనీషియల్ వాల్యూ అనేది మనం సీడ్ వాల్యూగా పాస్ చేస్తాం. మీకైనా ఆ సీడ్ వాల్యూ తెలిసిందనుకోండి, మనకి రాబోయే ర్యాండమ్ నెంబర్స్ని మనం ముందుగానే గెస్ చేసుకోవచ్చు. ఇవి లెస్ సెక్యూర్. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ర్యాండమ్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ గురించి చూసి లాస్ట్లో ఇంటర్నల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ర్యాండమ్ అంటున్నాను. సో దీంట్లో ఉన్న ప్రాపర్టీస్, ఫంక్షన్స్, క్లాసెస్ అన్ని చూడాలంటే డిఐఆర్లోకి దీన్ని పాస్ చేయాలి. సో దీన్ని పాస్ చేస్తే మనకి దీంట్లో ఉన్న ప్రాపర్టీస్, ఫంక్షన్స్, క్లాసెస్ అన్ని చూపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డబుల్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యి డబుల్ అండర్ స్కోర్తో ఎండ్ అయినాయి కదా. సో వీటిని డండర్ మెథడ్స్ అంటాము. సో మీరు ఏ మాడ్యూల్ తీసుకున్నా ఇవి డిఫాల్ట్గా ఈ మెథడ్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడైతే ఇది లేకుండా నార్మల్గా ఉంటాయి కదా, సో అవి నార్మల్ మెథడ్స్, వాటినే మనం ఎక్కువగా వాడుతుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో ఏవైతే ఇంపార్టెంటో వాటి గురించే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి ర్యాండమ్ ఫంక్షన్. సో ఇదేం చేసిద్దా అంటే మనకి ఒక ర్యాండమ్ ఫ్లోట్ నెంబర్ని రిటర్న్ చేసిద్ది. మనకి ఏ రేంజ్లో అంటే 0.0 నుంచి 1.0 ఈ రేంజ్లో మనకి ఒక ర్యాండమ్ ఫ్లోట్ నెంబర్ని రిటర్న్ చేసిద్ది, జనరేట్ చేసి రిటర్న్ చేసిద్ది. సో ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫస్ట్. సో ర్యాండమ్ అనేదేమో మాడ్యూల్, దీంట్లో మనకి ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇది 0 to 1 ఇంటర్వల్ మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి రిటర్న్ చేసిద్ది. అది ఫ్లోట్ ర్యాండమ్ నెంబర్. మీరు చూడండి మనకి 0.09 వచ్చింది. సో ఇది ఫ్లోట్లో ఇచ్చిద్ది. 0కి 1కి మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఫ్లోట్లో ఇచ్చిద్ది. సో నెక్స్ట్ అగైన్ నేను జనరేట్ చేస్తే మనకి ఇంకొక ర్యాండమ్ నెంబర్ వచ్చింది. సో ఇలా మనం ఈ ఫంక్షన్ని వాడుకోవచ్చు. మీకు ఎప్పుడైనా 0 to 1 మధ్యలో ర్యాండమ్ ఫ్లోట్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి randint అని ఉంది, యూనిఫామ్ అని ఉంది. సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందయ్యా అంటే మనకి randint అనేది ఇది ఆ ఇచ్చిన రేంజ్లో ఒక ర్యాండమ్ ఇంటీజర్ని జనరేట్ చేసి రిటర్న్ చేసిద్ది. అదే యూనిఫామ్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన రేంజ్లో ఒక ఫ్లోట్ ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చిద్ది. ఇది మేజర్ డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏందా అంటే మీరు ఇక్కడ ఏ కామా బి, సపోజ్ నేను 1,5 ఇస్తే 1, 5 కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. సో ఆ వాల్యూస్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది randint. అదే యూనిఫామ్ ఫంక్షన్ అనేది మీరు 1,5 అని ఇస్తే 1 ఇంక్లూడ్ చేసిద్ది స్టార్టింగ్ పాయింట్, బట్ ఎండ్ పాయింట్ని ఇంక్లూడ్ చేయదు. సో ఈ రెండు కూడా మనకి కీ డిఫరెన్సెస్. సో ఈ రెండు ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. సో ర్యాండమ్ అనేది మాడ్యూల్ డాట్, సో దీంట్లో మనకి randint అనేది ఒక ఫంక్షన్. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. సపోజ్ నేను 1,100 అని ఇస్తే ఈ స్టార్ట్ ఎండ్ ఇంక్లూడ్ అవుతాయి. ఈ రేంజ్లో మనం ఇచ్చిన దాంట్లో 1 నుంచి 100 మధ్యలో ఒక ర్యాండమ్ ఇంటీజర్ నెంబర్ని జనరేట్ చేసి రిటర్న్ చేసిద్ది. చూడండి, సో ప్రతిసారి కూడా ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చిద్ది. ఆ జనరేట్ చేసి ఇచ్చేది ఇంటీజరు. మీకు ఇంటీజర్ కావాలనుకుంటే randint వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిఫామ్ ఫంక్షన్. సో మీకు ఎప్పుడైతే ఫ్లోట్ కావాలనుకున్నారనుకోండి మీరు ఇచ్చిన రేంజ్లో, సో అప్పుడు యూనిఫామ్ ఫంక్షన్ వాడుకోండి. సో ఇది ఈ ఎండ్ పాయింట్ని ఇంక్లూడ్ చేయదు. సో మీకు చూడండి, ఇది ఒక నెంబరు ఫ్లోట్ ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చింది. సో మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకొక ఫ్లోట్ నెంబర్ ఇచ్చింది. సో మనం కావాలనుకుంటే
1, 2 ఈ రెండింటి మధ్యలో అయినా ఇవ్వమంటే ఇచ్చిద్ది. సేమ్ randint కూడా మీరు మీరు ఆ A, B అనేది ఆ రేంజ్ అనేది మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. 0, 1 అని ఇచ్చారనుకోండి. సో ఈ రెండింటి మధ్యలో ఇచ్చిద్ది. సో మనకి రెండే ఉన్నాయి కదా, 0, 1. సో 0 ఇచ్చింది. సో ఇలా ఈ రెండు ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. మీకు ఎప్పుడైతే ఫ్లోట్ కావాలనుకున్నారనుకోండి ర్యాండమ్ నెంబరు, అప్పుడు మీరు యూనిఫామ్ ఫంక్షన్కి వెళ్ళండి. ఇంటి కావాలనుకుంటే randintకి వెళ్ళండి. సో మీరు ఇచ్చిన రేంజ్లో ఇంటి కావాలనుకుంటే randint, ఫ్లోట్ కావాలనుకుంటే మనం యూనిఫామ్ ఫంక్షన్కి వెళ్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాయిస్ ఫంక్షన్. సో ఇది యాక్చువల్గా ఒక సీక్వెన్స్ తీసుకుంటుంది. సో ఈ సీక్వెన్స్ అనేది లిస్ట్ టపుల్ని యాక్సెప్ట్ చేసిద్ది, సెట్ డిక్షనరీస్ ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఇచ్చిన సీక్వెన్స్ లో ఒక ర్యాండమ్ నెంబర్ ని రిట్రీవ్ చేసి మీకు రిటర్న్ చేసిద్ది. సో ఇది చూద్దాం ఎలా వర్క్ అయింది అనేది. random డాట్, సో ఇక్కడ చాయిస్ అనే ఫంక్షన్ ఉంది. సో మీరు ఇచ్చిన సీక్వెన్స్ లో ఒక నెంబర్ ని రిటర్న్ చేసింది. సపోజ్ నేను సీక్వెన్స్ అనేది 1, 2, 3, 100, 101 అని ఇచ్చాను అనుకోండి. సో దీంట్లో ఈ సీక్వెన్స్ లో ఒక వాల్యూని ర్యాండమ్ గా మీకు ఇచ్చింది. ఒకసారి 101 ఇచ్చింది కదా, ఇంకోసారి సేమ్ ఫంక్షన్ రన్ చేశారనుకోండి, ఇంకొక నెంబర్ని ఇచ్చింది. మళ్ళీ సేమ్ ఇచ్చింది. సో మళ్ళీ రన్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు డిఫరెంట్గా ఇచ్చింది. సో కొన్నిసార్లు సేమ్ ఇచ్చింది. సో ర్యాండమ్ గా మనకి ఒక నెంబర్ని మీరు ఇచ్చిన సీక్వెన్స్ లో నుంచి ఇచ్చింది. సో మీకు ఎప్పుడైతే ఇచ్చిన సీక్వెన్స్ లో ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ కావాలనుకున్నప్పుడు చాయిస్ అనే ఫంక్షన్ వాడుతుంది. షఫుల్ అనే ఫంక్షన్ ఏం చేసిద్దంటే, ఇక్కడ మనం సీక్వెన్స్ ఇస్తాము, ఆ సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ అన్ని షఫుల్ చేసిద్ది. అంటే ర్యాండమ్ ఆర్డర్ లో పెట్టిద్ది. వాటిని మనం ఇచ్చిన ఆ లిస్ట్ ఇస్తాం కదా, ఆ లిస్ట్ లోనే మళ్ళీ చేంజ్ చేసిద్ది. సో ఇక్కడ మనం టపుల్ ఇవ్వలేము, ఎందుకంటే టపుల్ వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ ని చేంజ్ చేయలేము. అదే లిస్ట్ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇది లిస్ట్ ఒక్కటే యాక్సెప్ట్ చేసిద్ది, సెట్ డిక్షనరీ కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఇది కూడా ట్రై చేద్దాం. ర్యాండమ్ అనేది మాడ్యూల్, దాంట్లో షఫుల్ ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి చేంజెస్ తెలియాలంటే సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. సో నేను సీక్వెన్స్ అనేది లిస్ట్ గానే ఇవ్వగలుగుతా. ఇక్కడ 1, 3, 100, 23, -3, 99 ఇలా ఇచ్చాను. ఇది సీక్వెన్స్. సో దీంట్లో మనం ర్యాండమ్ డాట్ షఫుల్, సో ఇది ఫంక్షన్. దీంట్లో ఇది సీక్వెన్స్ ని తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేసిద్ది, ఈ సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ ని షఫుల్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ ఆ ఉన్న సీక్వెన్స్ ని అప్డేట్ చేసిద్ది. రిటర్న్ చేయదు ఏమి. మీరు చూడండి, మనకేం రిటర్న్ అవ్వాలా. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూస్తే మీకు షఫుల్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు ఒక ఆర్డర్లో ఉంది, ఇప్పుడు ఒక ఆర్డర్లో ఉంది. సో మీకు ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ ని షఫుల్ అంటే ర్యాండమ్ గా షఫుల్ చేయాలనుకున్నప్పుడు మీరు షఫుల్ అనే ఫంక్షన్ ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ రేంజ్. సో ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ మీరు ఇచ్చిన స్టార్ట్, స్టాప్, స్టెప్ ఆ నెంబర్స్ ని జనరేట్ చేసిద్ది. రేంజ్ చూసాం కదా, సేమ్ అలానే జనరేట్ చేసిద్ది. ఆ రేంజ్ ఫంక్షన్ జనరేట్ చేసిన నెంబర్ లో ఒక ర్యాండమ్ నెంబర్ ని మనకి రిటర్న్ చేసిద్ది. చూడండి, సో సపోజ్ నేను రేంజ్ ఆఫ్ 1, 10, 2 ఇచ్చాను అనుకోండి. సో ఇదేం చేసిద్ది, 1 తో స్టార్ట్ అయ్యి 10 ని ఇంక్లూడ్ చేయదు. సో ఈ మధ్యలో మనకి నెంబర్స్ ని జనరేట్ చేసిద్ది. స్టెప్ అనేది 2 కాబట్టి ఫస్ట్ 1 తర్వాత 3 అలా ఇచ్చింది. సో మనకి వాల్యూస్ గా కనిపించాలనుకోండి, లిస్ట్ కి పాస్ చేస్తాం. సో రేంజ్ అనే ఫంక్షన్ ఇలా వర్క్ అయింది, మీకు తెలిసింది. సో ఇప్పుడు మనకి ఇది ఇస్తే ఈ స్టార్ట్, స్టాప్, స్టెప్ ఈ ఈ రేంజ్ లో మనకు ఉన్న వాల్యూస్, ఈ రేంజ్ లో వాల్యూస్ జనరేట్ అయినాయిగా, దీంట్లో ఒక నెంబర్ ని ర్యాండమ్ గా మనకి రిటర్న్ చేసి ఇచ్చింది. సో అది మనకి ర్యాండ్ రేంజ్ ఫంక్షన్ అలా వర్క్ అయింది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ర్యాండమ్ డాట్ ర్యాండ్, సో రేంజ్ ఈ ఫంక్షన్ ఉంది. సో నేను స్టార్ట్, స్టాప్, ఎండ్ సేమ్ అవే పాస్ చేస్తున్నా. సో చూడండి, ఈ ఇచ్చిన రేంజ్ లో అంటే ఈ రేంజ్ లో ఒక నెంబర్ ని ర్యాండమ్ గా మనకి రిటర్న్ చేసింది. సో ఆ రేంజ్ లోనే వస్తుంటాయి, మీరు ఎన్నిసార్లు రన్ చేసినా వేరే రావు. సో ఇది ఇంపార్టెంట్. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ రేంజ్ ఫంక్షన్ అప్లై అయ్యింది. అప్లై అయిన తర్వాత
ఆ రేంజ్ ఆ నెంబర్స్ని జనరేట్ చేసింది కదా, ఆ ఇచ్చిన నెంబర్లో ఒక నెంబర్ని మనకి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చింది. సో మీకు ఎప్పుడైతే మీరు ఇచ్చిన రేంజ్లో ఒక ర్యాండమ్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఈ రేంజ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శాంపిల్ ఫంక్షన్ ఉంది. సో బేసికల్గా ఇది 2 మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి పాపులేషను, తర్వాత కే. పాపులేషన్ అనేది సీక్వెన్స్. మీరు సీక్వెన్స్ పాస్ అయ్యొచ్చు, లేకపోతే మీరు రేంజ్ ఫంక్షన్ వాడుకోనైనా మీరు ఆ సీక్వెన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేని దేని రిప్రజెంట్ చేసిద్దంటే, మీకు ఈ పాపులేషన్లో సపోజ్ మీకు 100 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అది మీ పాపులేషన్. సో దాంట్లో మీకు 5 అనే వాల్యూ కేగా ఇచ్చారనుకోండి, సో మీరు ఇచ్చిన పాపులేషన్లో 5 వాల్యూస్ని తీసుకొని వచ్చింది, ర్యాండమ్గా ఒక 5 శాంపిల్స్ని తీసుకొని వచ్చింది. సో అలాంటి కేసెస్లో మీకు ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన సీక్వెన్స్లో మీకు స్పెసిఫై చేసిన లెంగ్త్లో మీకు నెంబర్స్ కావాలి, శాంపిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ శాంపిల్ ఫంక్షన్ వాడతాం. సో random డాట్ శాంపిల్. సో ఈ ఫంక్షన్ సీక్వెన్స్ పాస్ చేసుకోవచ్చు, మనకు కావాలనుకుంటే ఇంతకుముందు ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఇది పాస్ చేస్తున్నా. పాస్ చేసి కే అనేది మీకు ఈ ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్ని శాంపిల్స్ కావాలి. సో నేను 4 ఇచ్చాను అనుకోండి, 4 శాంపిల్స్ రిటర్న్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సీక్వెన్స్ లెంత్, ఇక్కడ ఇచ్చే కే లెంగ్త్ సేమ్ అయినా ఉండొచ్చు, లేదా ఈ కే అనేది సీక్వెన్స్ కంటే తక్కువ ఉండాలి. సో ఈ కే అనేది ఈ సీక్వెన్స్ లెంగ్త్ కంటే ఎక్కువ అవ్వకూడదు. సపోజ్ మీకు 5 నెంబర్స్ ఉన్నాయి, మీరు దాంట్లో 6 శాంపిల్స్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? 5 వస్తాయి మ్యాక్స్, లేకపోతే 4. సో ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన ఆ సీక్వెన్స్లో మీకు ఆ పాపులేషన్ అంటాం దాన్ని, ఆ పాపులేషన్ కొన్ని శాంపిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ శాంపిల్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే మనకి 6 ఉన్నాయి, దాంట్లో మనం 4 కావాలనుకున్నాం శాంపుల్. సో దాంట్లో ర్యాండమ్గా ఒక 4 నెంబర్స్ని ఇచ్చింది. సో మనం కావాలనుకుంటే ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. సో రేంజ్ 1,100 అని ఇస్తే ఈ నెంబర్స్ని జనరేట్ చేసిద్ది. తర్వాత మనం సో దీంట్లో ఎన్ని శాంపిల్స్ కావాలి, సో నాకు 6 కావాలనుకుంటే దాంట్లో ర్యాండమ్గా ఒక 6 శాంపిల్స్, 6 వాల్యూస్ నెంబర్స్ని తీసుకొని మనకు రిటర్న్ చేసిద్ది. చూడండి, ఓకే. సో ఈ ఫంక్షన్ ఇలా వర్క్ అయింది. మీకు ఎప్పుడైనా సరే ఇచ్చిన పాపులేషన్లో మీకు శాంపిల్స్ కావాలనుకున్నప్పుడు, అంటే కొన్ని శాంపిల్ నెంబర్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ని వాడుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పాపులేషన్ అంటే మీరు ఇచ్చిన సీక్వెన్స్ ఇక్కడ పాస్ చేసే కే, దీని యొక్క లెంగ్త్ సేమ్ అన్నా ఉండాలి. అంటే మీ కే వాల్యూ అనేది ఈ లెంగ్త్తో సమానంగా ఉండాలి, తక్కువగానే ఉండాలి. ఎక్కువ ఉంటే వర్క్ అవ్వదు. ఎందుకంటే మీకు 5 వాల్యూస్ ఉంటే మీరు 6 తీసుకురమ్మంటే తీసుకురాలి. సో నెక్స్ట్ వచ్చేసి సీడ్ ఫంక్షను. ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్లో ఇప్పటి వరకు మనం చూసిన ర్యాండమ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ సీడ్ వాల్యూ బేస్ చేసుకొనే వర్క్ అవుతాయి. సో మనకేందంటే ఇప్పటి వరకు మనం సీడ్ వాల్యూ పాస్ చేయాల. మనం సీడ్ వాల్యూ ప్రొవైడ్ చేయకపోతే ఇది డిఫాల్ట్గా కరెంట్ సిస్టమ్ టైంని తీసుకుంటుంది. సో మనం సీడ్ వాల్యూ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్గా కరెంట్ సిస్టమ్ టైం తీసుకొని దాన్ని బట్టి మనకి ర్యాండమ్ నెంబర్ జనరేటరు ఆ పర్టికులర్ నెంబర్తో ఇనిషియలైజ్ అయ్యి మనకి ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసింది. సో మనం కావాలనుకుంటే ఈ సీడ్ వాల్యూని స్పెసిఫై చేసుకోవచ్చు. సో అది ఎలానో చూపిస్తాను చూడండి. సో ఇది నేను పైచామ్లో చూపిస్తున్నా. సో ర్యాండమ్ డాట్ సీడ్. సో నేను 4 అని పాస్ చేస్తున్నా. మీకు బిగినింగ్లో చెప్పాను, మనకిన సీడ్ వాల్యూ తెలిసిందనుకోండి, ఆ ర్యాండమ్ నెంబర్స్ ఏం జనరేట్ అవుతాయి అనేది మనం గెస్ చేయొచ్చు. సో ఆల్వేస్ మీకు సీడ్ వాల్యూ తెలిస్తే ఆ నెంబర్సే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ర్యాండమ్ అనే ఫంక్షన్ వాడుకొని ఈ సీడ్ వాల్యూతో నేను ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తాను. సో రన్ చేస్తున్నా, కేర్ఫుల్గా చూడండి.
సో మీకు ఇందాక చెప్పినట్టే ఈ ర్యాండమ్ ఫంక్షన్ అనేది 0, 1 వీటి మధ్యలో మనకి ఇచ్చిద్ది ర్యాండమ్ నెంబరు, అది కూడా ఫ్లోట్గా ఇచ్చిద్ది అని చెప్పాను. సో సీడ్ వాల్యూ 4 ఇచ్చా. సో మీకు ఇక్కడ సీడ్ వాల్యూ తెలిసింది అనుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా రన్ చేయండి, సేమ్ ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చిద్ది. ఒకవేళ నేను ఇక్కడ సీడ్ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, మనకేం జరిగిద్దంటే కరెంట్ సిస్టమ్ టైం తీసుకుంటుంది. సో సిస్టమ్ టైం అనేది ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ జనరేట్ చేసే నెంబర్స్ అనేవి ప్రతిసారి చేంజ్ అవుతాయి. సో మళ్ళీ రన్ చేస్తున్నా, మళ్ళీ చేంజ్ అవుతాయి. ఓకే, ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ మనం ర్యాండమ్ మాడ్యూల్ వాడి జనరేట్ చేసే ర్యాండమ్ నెంబర్స్ అనేవి యాక్చువల్ ర్యాండమ్ నెంబర్స్ కాదు. యాక్చువల్ ర్యాండమ్ నెంబర్స్ అంటే ఏంది? ఆ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేస్తే మనం గెస్ చేయలేము. ఇక్కడ సీడ్ వాల్యూ తెలిస్తే మనం గెస్ చేయొచ్చు. అందుకే మనం వీటిని సూడో ర్యాండమ్ నెంబర్స్ అన్నాము. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే, మీకు ఎప్పుడైతే ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ మీకు మోర్ సెక్యూర్గా కావాలనుకోండి, ఎవరు ఈ ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసి గెస్ చేయలేరు, గెస్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఈ ర్యాండమ్ మాడ్యూల్ని వాడకూడదు. మీకు బాగా సెక్యూర్గా ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయాలంటే మనం సీక్రెట్స్ అనే మాడ్యూల్ ఉంది, దాన్ని వాడుకొని మీరు జనరేట్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే క్రిప్టోగ్రఫీ ఉంది కదా, అంటే సెక్యూర్గా ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సీక్రెట్స్ అనే మాడ్యూల్ని వాడుకోవచ్చు. సో మనకి ఈ మాడ్యూల్ ఉంది, సో దీన్ని ఇంపోర్ట్ చేసి వాడుకోవచ్చు. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఉన్న ఫంక్షన్స్ని వాడుకొని మనం ర్యాండమ్ నెంబర్స్ని సెక్యూర్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకెవరు గెస్ చేయలేరు. సో ఎందుకంటే ఇది మోర్ సెక్యూర్గా ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసింది. అదే ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఏంటంటే మనకి ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసిద్ది, మనం సీడ్ వాల్యూ తెలిస్తే గెస్ చేయొచ్చు. మనం సీడ్ వాల్యూ పాస్ చేయలేదు అనుకోండి, అది ర్యాండమ్ నెంబర్స్ లాగానే ఇచ్చింది సిస్టమ్ క్లాక్ టైంని బట్టి. సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఆ ర్యాండమ్ నెంబర్స్ కరెక్ట్గా జనరేట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలనుకోండి. సో సపోజ్ మనకి ప్రతిసారి కూడా టెస్టింగ్ చేస్తున్నాం అనుకోండి ఈ ర్యాండమ్ మాడ్యూల్ని. సో ప్రతిసారి డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయితే అవి కరెక్టో కాదో మనం టెస్ట్ చేయలేము. సో ఇప్పుడు చూడండి డిఫరెంట్గా జనరేట్ అయింది, సో మళ్ళీ డిఫరెంట్గా జనరేట్ అయినాయి. సో మనం కన్నా ఈ సీడ్ వాల్యూ పెట్టుకొని సీడ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం స్పెసిఫై చేసుకుంటే ఆల్వేస్ ఈ ర్యాండమ్ నెంబర్సే జనరేట్ అవుతాయి. సో చేంజెస్ ఉండవు. చూడండి ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. సో మీరు టెస్టింగ్కి ర్యాండమ్ ఫంక్షన్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకున్నప్పుడు సేమ్ సీడ్ వాల్యూతో టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే సీడ్ వాల్యూ ఇవ్వం, ఎందుకంటే మనకు ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్స్ కావాలి. ఓకే, అవి గెస్ చేసేటట్టు ఉండకూడదు, కావాలంటే గెస్ చేయొచ్చు. సో ఇది ర్యాండమ్ మాడ్యూల్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ప్యాకేజెస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.